కలిసి నడుద్దాం. ఇండియా చైనా సంబంధాలకు పరస్పర నమ్మకం, గౌరవం, అవసరాలే ప్రాతిపదిక. మోదీ. ఇరు దేశాల బంధం 280 కోట్ల ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. బార్డర్లో ఉద్రిక్తతలు తగ్గినాయి. మానస సరోవర్ యాత్ర ప్రారంభం. 2 దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు స్టార్ట్ అవుతాయి. ఎన్సీఓ సమ్మిట్ వేదికగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో ప్రధాని భేటీ. టెర్రరిజంపై పోరాటానికి మద్దతు తెలిపిన జిన్పింగ్, ఎలిఫెంట్ డ్రాగన్ ఏకతాటిపైకి రావాలి, ప్రత్యర్థులుగా కాకుండా ఫ్రెండ్స్ గా ఉండాలనే ఆకాంక్ష. నేడు పుతిన్తో భేటీ కానున్న మోదీ. వాస్తవానికి అమెరికాతో దోస్తీ కట్టిన దానికంటే చైనాతో దోస్తీ కడితే అంతో ఇంతో లాభం అవుతుంది. చాలా వస్తువులు తక్కువ రేట్లకు మనకు దొరుకుతాయి, అందుబాటులోకి వస్తాయి. ఇసొంటోలను వదిలిపెట్టి వీళ్ళ ఏదో యాప్లు వాళ్ళేదో మనంతా దోచుకపోతున్నట్టుగా అప్పుడు ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్ టాక్ను కూడా బ్యాన్ చేయించారు. మిగతా యాప్లు ఏమో కొన్ని రన్ చేసారు, బెట్టింగ్ యాప్లని. ఎందుకంటే ఇక కత్తి మనదే, బొచ్చు మనదే, మనం చెప్పిందే వేదం అన్నట్టుగా చేసారు. కొన్ని యాప్లు, చైనా యాప్లు అప్పుడు రన్నింగ్ అయినాయి, వాటినేమో బ్యాన్ చేయలేదు. కొన్నిటినేమో ఎంటర్టైన్మెంట్ యాప్లను బ్యాన్ చేసారు. ఎందుకంటే వాటి మీద వాడి బెట్టింగ్ యాప్లు ఆడతలేరు జనాలు అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్కు ఫైనల్గా అందరు లొల్లి పెట్టంగా ఒక పిల్లగాడు సూసైడ్ నోటు రాసిండు మోడీ గారికి. ఏంది, ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నేను నష్టపోయినా అని చెప్పేసి, నేను చనిపోతున్నాను రాస్తే, మరి అప్పటికి చెలించి చాలామంది బెట్టింగ్ యాప్ల గురించి ఫైట్ చేస్తే అప్పుడు లాస్ట్కు మొన్న బ్యాన్ అయినాయి. ఇక ఇప్పుడు అన్నీ అయినాక ఇప్పుడు టిక్ టాక్ కూడా వస్తుంది. ఇక అన్నీ వస్తాయి ఇప్పుడు.